మనకి ఇది తుంగభద్ర నది. తుంగభద్ర అండ్ కృష్ణ రెండు కలిపిన సంగమం ఇది. పద్దెనిమిది శక్తిపీఠాలు 5వ శక్తిపీఠం జోగులాంబ, అలంపూరే జోగులాంబ టెంపుల్. ఇది మన ముస్లిం రాజుల చేతిలో ధ్వంసమైంది. ఇక్కడ మన టెంపుల్ లోపల మనకు సమాధులు కనిపిస్తాయి. ఇక్కడ మీరు వెళ్ళి చూడొచ్చు. ఇది ఒక మనకు శక్తిపీఠాల్లో 5వ పీఠము. అన్నా కార్ దగ్గర బయట గేట్ దగ్గర మన నరేష్ ఫ్రమ్ జైరాబాద్. అండ్ ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్. అందరూ సంఘటన లేకపోతే ఇంకా దొబ్బేస్తారు మనం. ఆల్రెడీ దొబ్బేస్తారు. అదేంది ఆక్రమణ నుంచి ఇలా ఉండే ఇక్కడ కూడా సరే అది తీయడం జాతకాలి. అన్ని చేయి. ఇక్కడ ఆఫీస్కి వెళ్తున్నా వస్తున్నా ఇలా తీయడం గొప్ప. पानी बॉटल दे देंगे. अभी नहीं फोटो नहीं लेगा. चलो ఇది పురావస్తు శాఖ. ఎక్కడెక్కడ వాళ్ళు కొట్టారు? ఎక్కడ? ఇవి 2 టెంపుల్స్లో పలగొట్టేసారు. మొత్తం విగ్రహాలని ధ్వంసం చేసి పడేసారు. ఇక్కడ మనకు ముస్లిం యొక్క దర్గా. ఇక్కడ దాని వెనకాల చూడండి, మీరు గమనించండి, మీకు ఒక గుడి కనిపిస్తుంది. ఆక్రమంగా అక్కడ సమాధులు ఉన్నాయి. ఒక్కసారి చూసుకోండి. ఇక్కడ వీడియో ప్రూఫ్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం మీరు వచ్చి ఎవరైనా చూడొచ్చు. అలంపూర జోగులాంబ గద్వాల్. ఇది మనకి ఎంట్రన్స్. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటిది? ఇది మీకు తెలియదా? ఏం పేరు?
అన్నం భాష. పిల్లర్ మీద రాసి ఉందా? అన్న ఇక్కడ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంది? ఇది ఆలయం యొక్క ప్రత్యేకత ఏంది? అంటే ఇవి నవబ్రహ్మాలయాలు. ఈ ఇది కంచికామాక్షి టెంపుల్ ఉంది పక్కన. ఓకే. వెళ్ళి ఇది అమ్మవారిది పై దంతభాగం పడింది. దంతభాగం పడింది అమ్మవారిది. ఓకే. అమ్మవారు శక్తిపీఠం. శక్తిపీఠం. ఎన్ని శక్తిపీఠం? 5వ శక్తిపీఠం. 18 శక్తిపీఠాలు, ఇది 5వ శక్తిపీఠం. 18 శక్తిపీఠాలు 5వ శక్తిపీఠం. తుంగభద్ర నది తీరంలో. అది నది. ఇంకో నది ఏముంటుంది ఇందులో? ఇక్కడ ముందు ఒక 7 కిలోమీటర్ పోతే కృష్ణా నది ఉంది. కృష్ణా నది, తుంగభద్ర రెండు ఇది పోయి ఆడ కలుస్తుంది. ఇప్పుడు కలిసి వచ్చినాయా కలవకుండా వచ్చినాయి? బ్యాక్ వాటర్ రోజు అవుతుంది. బ్యాక్ వాటర్ ఉన్నాయండి. అంటే ఈ నుండి ఇటు ముందు పోతే కృష్ణ. ఓకే. కృష్ణలో కలిసినందుకు వాటర్ తంతుంది. మొత్తం దీంట్లో మసీదులు ఏమో కనిపిస్తున్నాయి ఇక్కడ. దీనికి అప్పుడు దండయాత్ర చేసినప్పుడు అమ్మవారి టెంపుల్ని ధ్వంసం లేపినప్పుడు అది అంటే ఇప్పుడు కట్టినది 2006లో కట్టినారు అమ్మవారిది. పాతది కాదు టెంపుల్ అది. 2000 పూర్వం టెంపుల్ ధ్వంసం అయిపోయింటే 2002లో పునఃప్రతిష్ఠించినారు. కన్స్ట్రక్షన్ కొత్తగా. నవగ్రహాలు ఉంది కదా, నవగ్రహాల పక్కన ఉన్నది అమ్మవారి విగ్రహం. 2006లో మళ్ళీ పునఃప్రతిష్ఠ. నవగ్రహాలు అయ్యవారి టెంపుల్ కనిపిస్తున్నది. ఓకే. బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ ఉంది లోపల. ఆ టెంపుల్ కాడ నవగ్రహాల కాడ చిన్నగా గుళ్ళ ఉండే అమ్మవారు. అది తీసుకొచ్చి మళ్ళీ ఆడ కట్టినారు 2005లో. 2002లో మొదలుపెట్టి ఆడ పిలుస్తున్నారు. సరే, థ్యాంక్ యూ అన్న. సరే. ఈయన పాపనాశి ముందు పాపనాశ ఆడ టూరిజం హోటల్ ఉంది కదా, అనంటే ఒక 1/2 కిలోమీటర్ పోతే పాపనాశి సత్యనారాయణ టెంపుల్. మీరు ఊర్లే పోతుంటే ఒక బ్రిడ్జ్ వచ్చింది అంత హోటల్ ఉంది. ఇప్పుడు మీరు వెళ్తే లెఫ్ట్ తీసుకోండి. లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళండి. స్ట్రైట్ వెళ్ళాక కొద్ది ముందు ఆడ ప్రత్యేకత ఏంది? సత్యనారాయణ పితృపూజలు చేస్తారు ఆడ. ఓకే. మరకట శివలింగం ఉంటుంది, బ్రహ్మసూత్రం ఉంది దానికి. మంచిగా ఉంటుంది. మరకట శివలింగం ఉందా? మరకట శివలింగం పెద్దగా ఉంది, ఇంత ఎత్తు ఉంది.